ఈ రోజున పిసరంత బంగారం కొనుగోలు చేసినా అది అనంతమైన ఫలితాలనిస్తుందని చెప్తారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూసినప్పుడు మాత్రమే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. గురుపుష్య యోగం అంటే ఏమిటి? ఈ గురుపుష్య యోగం ప్రాధాన్యత ఏమిటి? అలాగే ఈ రోజున బంగారం కొనాలా? బంగారం కొనలేని వారు ఏం కొనుగోలు చేయవచ్చు? అసలు ఈ రోజున ఏం కొనాలి? ఏం కొనకూడదు? అలాగే గురుహోర సమయాలేమిటి? ఈ రోజున ఏ సమయంలో బంగారం కొనుగోలు చేయాలి? మొదలైనటువంటి విషయాలను గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. గురుపుష్య యోగం. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి రావటాన్ని గురుపుష్య యోగం అంటారు. దీనినే గురుపుష్యామృత యోగం అని కూడా అంటారు. సంపదలకి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి ఈ పుష్యమి నక్షత్రంలోనే జన్మించారు. అటువంటి పుష్యమి నక్షత్రం గురువారంతో కలిసి రావటం వల్ల అద్భుత యోగాన్ని కలుగజేస్తుంది. ఏడాదిలో గురుపుష్య యోగము 2-3 సార్లు మాత్రమే వస్తుంది. చాలా అరుదుగా 4-5 సార్లు కూడా రావచ్చు. అటువంటి ఈ రోజున ఏ కాస్త బంగారం కొనుగోలు చేసినా మళ్ళీ మళ్ళీ బంగారం కొంటూనే ఉంటారనే నమ్మకం ఉంది. ధనత్రయోదశి లేదా ధన్తేరస్ రోజున బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటారని ఎలా అయితే నమ్ముతారో, అలాగే గురుపుష్యయోగం రోజున బంగారం కొన్నా మళ్ళీ కొంటూనే ఉంటారని నమ్ముతారు. అయితే 2024 సంవత్సరంలో గురుపుష్యయోగము 5 సార్లు వచ్చింది. జనవరి 26న, ఫిబ్రవరి 22న, సెప్టెంబర్ 26న, అక్టోబర్ 24న, చివరగా నవంబర్ 21న ఇలా 2024 సంవత్సరంలో గురుపుష్యయోగం 5 సార్లు వచ్చింది. జనవరి నెల ముగిసిపోయింది. కాబట్టి ఆ తర్వాత నెలల్లో వచ్చిన పుష్యమి నక్షత్రాల సమయాలను గురించి తెలుసుకుందాం. మొదటగా 2024 ఫిబ్రవరి 22న గురువారం రోజున పుష్యమి నక్షత్రము ఉదయం 6:54 ప్రారంభమై సాయంత్రం 4:43 వరకు ఉంటుంది. అలాగే 26 సెప్టెంబర్ 2024 గురువారం రోజున పుష్యమి నక్షత్రం రాత్రి 11:34 నుండి ఆ తర్వాత రోజు ఉదయం అంటే సెప్టెంబర్ 27న 6:12 వరకు ఉంటుంది. అలాగే అక్టోబర్ 24, 2024 గురువారం రోజున పుష్యమి నక్షత్రం ఉదయం 6:28 నుండి మరుసటి రోజు ఉదయం అంటే అక్టోబర్ 25 శుక్రవారం రోజున ఉదయం 6:28 వరకు ఉంటుంది. చివరగా నవంబర్ 21, 2024 గురువారం రోజున పుష్యమి నక్షత్రం ఉదయం 6:49 నుండి మధ్యాహ్నం 3:35 వరకు ఉంటుంది. పుష్యమి నక్షత్రం గురువారంతో కలిసి వచ్చిన, అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఈ రోజున ముహూర్తం కోసం చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కొత్త ప్రారంభాలకి, కొత్త సాధనలకి శుభ సమయం. ఈ రోజంతా ప్రతి నిమిషము అదృష్టమే అని భావిస్తారు. గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజున బంగారం కొనుగోలు చేయటం వల్ల ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు. శనిగ్రహం పుష్యమి నక్షత్రానికి అధిపతి. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో పడితే చంద్రుడు గురువుల కలయిక ఉంటుంది. ఇది అత్యంత శుభప్రదమైనది. పుష్యమి నక్షత్రం ఉన్న రోజున కేవలం బంగారం మాత్రమే కాక వెండి, ఇత్తడి ఇలా ఏదైనా కొనుగోలు చేయవచ్చును. బంగారం, వెండి కొనుగోలు చేయలేని వారు బృహస్పతిని సూచించే పసుపు రంగులో ఉండే వస్తువులను కొనుగోలు చేయవచ్చు. పసుపు కొమ్ములు, పసుపు, లక్ష్మీ గవ్వలు
ఇలా శుభప్రదమైన, మంగళకరమైన వస్తువులని కొనుగోలు చేయవచ్చు. అలాగే నవగ్రహాలకి ఒక్కొక్క ధాన్యాన్ని సూచిస్తారు. అందులో గురువుకి సూచిక అయిన శనగలను, అలాగే పప్పు ధాన్యాలను కూడా ఈ రోజున కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ రోజున కొనకూడని వస్తువులు, ఇనుముతో తయారైనటువంటి వస్తువులను కొనుగోలు చేయకూడదు. అలాగే ప్లాస్టిక్‌తో తయారు చేసినటువంటి వస్తువులను కొనుగోలు చేయకూడదు. ఇంకా నలుపు రంగులో ఉండే వస్తువులని కూడా ఈ రోజున కొనుగోలు చేయకూడదని చెప్తారు. ఈ పుష్యమి నక్షత్రం రోజున గురుహోర సమయంలో బంగారం కొనుగోలు చేయటము అత్యంత అద్భుత ఫలితాలను ఇస్తుందని చెప్తారు. గురువారం రోజున గురుహోర సమయాలు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య, అలాగే మధ్యాహ్నము 1 గంట నుంచి 2 గంటల మధ్య, అలాగే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ఉంటాయి. పుష్యమి నక్షత్రం గురువారం ఉన్న రోజు ఆ రోజంతా మంచిదే అయినప్పటికీ, ఈ గురుహోర సమయాల్లో బంగారం కొనటం అనేది అత్యంత అద్భుత ఫలితాలనిస్తుందని చెప్తారు. ఈ రోజున గణపతిని, విష్ణుమూర్తిని, అలాగే లక్ష్మీ కుబేర్లని, బృహస్పతిని పూజించాలి. గురువుని సూచించే పసుపు రంగు దుస్తులని ధరించి పూజించటం ఉత్తమ ఫలితాలనిస్తుంది. అలాగే పసుపు రంగు పూలతో పూజించాలి. అలాగే పసుపు రంగు పండ్లని నివేదించాలి. ఈ రోజున ముఖ్యంగా కనకదార స్తోత్రం పఠించాలి. ఈరోజు ఏ పనిని ప్రారంభించినా అది విజయవంతం అవుతుందని నమ్ముతారు. నూతన గృహ ప్రవేశాలు చేయటం, కొత్త ఇల్లు కొనుగోలు చేయటం, ఇల్లు మారటానికి, అలాగే బంగారం, వెండి కొనుగోలు చేయటం, వస్తువాహనాల కొనుగోలుకు, ముఖ్యంగా ఈ రోజున వాహనాలు కొనుగోలు చేయటం అనేది ప్రమాదాలను తగ్గిస్తుందని నమ్ముతారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు, ఎలక్ట్రిక్ వస్తువుల కొనుగోలు, అదే రకంగా నూతన పెట్టుబడులకి, వ్యాపార సంస్థల కొనుగోలు, వ్యాపార సంస్థల స్థాపనకు, అలాగే భూమి కొనుగోలు చేయటం, అలాగే ఫ్లాట్స్ కొనుగోలు చేయటం, స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం మొదలైనటువంటి వాటికి ఎంతో శుభప్రదమైన రోజు. అలాగే ఈ రోజున గురువు ద్వారా మంత్ర ఉపదేశం తీసుకుని, ఆ మంత్రాన్ని జపించటము అత్యంత అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. అదే రకంగా ఈ రోజున ఇంట్లో యంత్ర స్థాపనకి అత్యంత శుభదినం. ఈ రోజున లక్ష్మీ కుబేర యంత్రం, శ్రీ యంత్రం లేదంటే శ్రీచక్రంలను ఇంటికి తీసుకువచ్చి పూజించటం శుభ ఫలితాలనిస్తుంది. అలాగే గ్రంథాలు, రామాయణం, భాగవతం, మహాభారతం వంటి గ్రంథాలని కొని తెచ్చిన శుభ ఫలితాలనిస్తుంది. స్తోమత ఉండి వీలున్నవారు, కొనగలిగిన వారు 1 గ్రాము లేదా అర గ్రాము బంగారమైనా కొని ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మాకు స్తోమత లేదు అయినా కొనాలి అనుకునేవారు కనీసం 1 మిల్లీగ్రామ్ బంగారమైనా కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ప్రతి జ్యువెలరీ షాప్స్‌లోనూ రూ. 100కి, రూ. 200కి కూడా మిల్లీగ్రామ్స్‌లో బంగారం లభిస్తుంది. అది కొనుగోలు చేయలేని వారు ఇందాక సూచించినటువంటి శుభకరమైన, మంగళకరమైన వస్తువుల్లో ఏ ఒక్కటి కొనుగోలు చేసినా శుభ ఫలితాలనిస్తుంది. ఈ రోజున పిసరంత బంగారం కొనుగోలు చేసినా అది అనంతమైన ఫలితాలనిస్తుందని చెప్తారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అద్భుతమైనటువంటి ఈ గురుపుష్య యోగంలో 1 మిల్లీగ్రామ్ బంగారం కొనుగోలు చేసినా మళ్ళీ గ్రాముల్లో బంగారం కొనుగోలు చేసే యోగం లభిస్తుంది. చివరగా ఒక్క మాట, అప్పు చేసి మాత్రం బంగారం కొనుగోలు చేసే ప్రయత్నం చెయ్యకండి. Thank you for watching our video.